నేను మైసెల్ఫ్ అమిసెట్ గిరిధర్ జేసీ రోటరీ ఆల్మోస్ట్ ఒక 5 ఫౌండేషన్స్లో మెంబర్. నేను ఇంటర్నేషనల్ ఫౌండేషన్స్లో నాకు మాట్లాడడానికి స్టేజ్ ఫియర్ చాలా ఉంటుంది. అందుకు స్టేజ్ ఫియర్ మాట్లాడుతున్నాను. ఐ హ్యావ్ స్టేజ్ ఫియర్ లేని వాళ్ళు ఎవరు లేరు. బట్ నేను కాన్ఫిడెంట్గా ఎందుకు మాట్లాడుతుంటే నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి రేపటి జనరేషన్స్కి రేపటి తరంలో మేము ప్రత్యేకంగా ఉండాలంటే ఖచ్చితంగా మాట్లాడాలి. నేను నత్తిగా మాట్లాడేవాడిని. చిన్నప్పుడు ఇక్కడ ఇప్పటి వల్ల ఇక్కడే నేను జన్మస్థలం ఇక్కడ కాలేజీ కాలువ పక్కనే పుట్టాను. నా జన్మస్థలం అది. ఆ జన్మస్థలం ఉన్న పవర్ ఇది నా వాయిస్. ఒకప్పుడు నేను మాట్లాడితే మా వైఫ్ అనేది ఈ మాట ఎవరికి అర్థం కాదనేవాడు. 2010 ఆపర్చునిటీ కాదు, నత్తిగా ఉండేవాడిని. 11లో కూడా నత్తిగా ఉంది, 12 నత్తిగా ఉంది. ఇప్పుడు కూడా కొంచెం స్పీడ్ అవుతాను. బట్ సాధనతో స్లో అయ్యాను, నేర్చుకున్నాను. నా ప్రతిభ ఇప్పుడు కామెంటరీ, యాంకరింగ్, వాయిస్ ఆఫ్ గిరిధర్ అనే కాన్సెప్ట్లో నేను ముందుకెళ్తున్నాను. డెఫినెట్లీ ఐ విల్ రీచ్ 1 lakh స్టూడెంట్స్ బై దిస్ వాయిస్, బై యూజింగ్ మై స్కిల్స్, hidden skills. Internally hidden skills. Everyone is having hidden skills. That should be exposed only one at the time of requirement. ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నాను, నా క్రికెట్ స్కిల్ ఉంది, 7% దిగాను, టార్గెట్ 40 ఉంది. అప్పుడు ఆ టైంలో నేను ఆడితే నా స్కిల్కి వాల్యూ. అంతేగాని నేను రోజు నా గల్లీలో నా ఊళ్ళో ఆడతానంటే కుదరదు. ఆ టైంలో, ఆ సమయంలో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని 7% దిగిన చివరి దాకా 40 రన్స్ కొట్టేవాడే నిజమైన క్రికెట్ హీరో. సేమ్ లైఫ్లో మనం కూడా ఎంత స్కిల్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా సమయాన్ని బట్టి చేసేవాడే నిజమైన స్కిల్ పర్సన్. సమయాన్ని బట్టి చేయాలి. నేను మాట్లాడుతున్నాను, మేబీ సమ్ పర్సన్స్ టైం వేస్ట్ అవ్వచ్చు, ఇస్తే ఇది నా డ్యూటీ కాదు. చిన్న ఎమోషన్గా కరెక్ట్ అయ్యాను. ఇంత అటెండెన్స్ ఏమంటే పిల్లవాడు మన బయటకు వెళ్ళిపోయాను, అయితే మన రెస్పాన్సిబిలిటీ అని చెప్పి అన్నారు. 3 members ఇచ్చాను నేను. రోహిత్, హేమంత్, ఐ డోంట్ నో పేర్స్ కూడా ఎవరు కూడా తెలియదు. ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ మీద కాలేజీలో చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. స్మాల్ థింగ్స్ going to become a big issue, very big issue, not a small issue. నేను బండి ఇచ్చాను స్టూడెంట్స్కి, 10 years బండి ఇచ్చాను, నా బైక్ నా స్టూడెంట్స్కి ఇచ్చాను. వాళ్ళకి కాలేజీ రెస్పాన్సిబిలిటీ ఎవరు రెస్పాన్సిబిలిటీ? నాదే. పిల్లవాడు కదా, ఫ్యాకల్టీగా, పేరెంట్స్గా, టోటల్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? నేను చేసిన పని ఏంటి? నాదైతే జరిగింది. అందుకే ఆ పాయింట్ రేట్ చేశాను. ఓకే, సో చాలా విషయాలు చాలా చోట్ల నేను ఆల్మోస్ట్ చెప్తుంటాను. ఎప్పుడు కూడా నా ఇన్స్టాగ్రామ్లో నేను ఎంటర్టైన్మెంట్ పెడతాను. బికాస్ ద ప్రాబ్లమ్ హియర్, వితౌట్ ఎంటర్టైన్మెంట్ నథింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ టు ద ఎమోషనల్ వే. డెఫినెట్లీ నేను ఆశిస్తా కాదు. మనకు అది నచ్చితేనే, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయితేనే, ఇంటర్వ్యూ నచ్చితేనే ఏదైనా చేస్తాం. లేకపోతే కనీసం స్విచ్ ఆఫ్ అంటే కూడా నేను ఇచ్చిన కాబట్టి పాయింట్ వస్తారు. సీరియస్లీ మన వద్ద నేను వాటర్ దగ్గర స్టూడెంట్స్ వాటర్ దగ్గర నాకు ప్రొఫెసర్ చెప్పారు. స్టూడెంట్స్ వాటర్ దగ్గర దే ఆర్ మోర్ గ్రేటర్ దెన్ మీ. ఐ డోంట్ నో, కొంతమంది నాకు అనుమానం చెప్తున్నాను. ఐ డోంట్ నో. నేనైతే చిన్నప్పుడు వాటర్ ఏంటి చాలా స్టూడెంట్స్ గురువుకి చాలా సర్వీస్ చేశాను. నేను చేశాను సర్వీస్, చాలా చేశాను. సర్వీస్ చేయడం అనేది గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర. అంటే దాని అర్థం ఏంటంటే ఆ ముగ్గురిని మనం పూజించడం పర్లేదు, కానీ గురువుని పూజించాలని దాని మీనింగ్. కానీ అది వేరే విధంగా ఆ ముగ్గురిని పూజిస్తే గురువు పూజించాలని అంటారు. కానీ ఆ ముగ్గురు కంటే ఇంపార్టెంట్ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఇది మా చిన్నప్పుడు మా తాతగారు ఇది చెప్పినందుకు డబ్బులు ఇచ్చేవాడు, గిఫ్ట్ ఇచ్చేవాడు. అలా మీరు కూడా గిఫ్ట్స్ ఇచ్చుకెళ్ళండి. నేర్చుకున్నందుకు ఏదో ఒక ఫ్రెండ్స్కి నేర్చుకుని ఇస్తాను. ఇంత గిఫ్ట్స్ ఇస్తాను. బాగుంది, చాలా బాగుంది. ట్రై చేయడం మీ పేరెంట్స్ కూడా మీకు చేసి ఇస్తాను. ఇలాంటి సిస్టమ్స్కి వెళ్ళండి. సిస్టమ్ పెట్టుకున్నామా, ఒక సిస్టమ్ ఉండాలి, మీకు ఏ సిస్టమ్ ఉండాలి, ఏదైనా కానీ సిస్టంలో ఉండండి. రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్ట్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్. ఇప్పుడు అక్కడ సిస్టమ్స్ అనేది ఏదైనా సిస్టమ్ ఫెయిల్ అయితే ఏమైంది? మరేమో సిస్టమ్ ఫెయిల్ అయితే ఏమైంది? డైజెస్ట్ సిస్టమ్ నా దగ్గర లేదు. నేను నోబాన్ అనుకోవడం, కానీ ఇంత హ్యాపీగా, ఇంత ఎనర్జీగా, ఇంత హ్యాపీగా, ఇన్ని చోటకి రోజు మార్నింగ్ 5 o'clock నుంచి 11 వరకు నేను ఒకే పని చేయలేదు, గ్యారెంటీ చేయలేదు. ఎవరు వస్తే చేయలేము. ఓ సిస్టమ్ పాడైతే ఏమైంది? సిస్టమ్ ఫాలో అవ్వండి, సిస్టమ్ డిస్టర్బ్ చేయదు. సిస్టమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. కాకపోతే ఆ సిస్టమ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మీకు మీరే సాల్వ్ చేసుకోవాలి. మీకు మీరే సెల్ఫ్ మోటివేట్ అయి ఉండాలి, మీకు మీరే హీరో అయి ఉండాలి, మీకు మీరే ఆత్మదేవభావం అయి ఉండాలి, మీకు మీరే ఆత్మదీపభావం అయి ఉండాలి. సో అర్థమవుతుంది చెప్పండి. కాబట్టి సిస్టమ్ని ఫాలో అవ్వండి, ఆత్మదీపభావంగా ఉండండి, ఆత్మతో మాట్లాడండి. మీరు డైలీ మీతో మీరు మాట్లాడండి. మీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. మీ లైఫ్ మీదే. ఎప్పుడు కూడా పక్కన వాళ్ళు బతకొద్దు. నాలాగా బతకని చెప్పడం, పక్కన బతకొద్దు. మీ లైఫ్లో మీ ప్యాషన్ లైఫ్ గురించి ఆలోచించింది, మీ గురించి ఆలోచించింది. మీరే హీరో, మీరే గ్రేట్. థ్యాంక్ యూ.